మిస్టర్ బీస్ట్ అంటే యూట్యూబ్ వినోదానికి మారు పేరు మాత్రమే కాదు, సామాజిక స్ఫూర్తికి, దాతృత్వానికి, యువతలో ప్రభావానికి జీవరూపం. అసలు పేరు జిమ్మీ డొనాల్డ్ సన్. 1998 మే 7న అమెరికాలోని ఉత్తర కారోలినాలోని గ్రీన్ విల్లే అనే చిన్న పట్టణంలో జన్మించాడు. తల్లి నర్సుగా పనిచేస్తుండగా తండ్రి ఆర్మీ ఉద్యోగిగా ఉండేవారు. చిన్ననాటి నుంచే జిమ్మీకి వీడియోలు, గేమింగ్, కంప్యూటర్ల మీద ఫ్యాషన్ ఉండేది. 13 ఏళ్ల వయసులోనే మిస్టర్ బీస్ట్ 6000 అనే పేరుతో యూట్యూబ్ ప్రారంభించి చిన్న చిన్న వీడియోలలో ప్రయాణం మొదలు పెట్టాడు. తన ఆరోగ్య సమస్య, ముఖ్యంగా క్రోన్స్ డిసీజ్ వల్ల పాఠశాలలో ఎక్కువగా రోజులు గైర్హాజరు కావాల్సి వచ్చినా ఇంట్లో ఉండే సమయంలో అతడు వీడియోల పట్ల అంకితంగా పనిచేశాడు. యూట్యూబ్ ఆల్గోరిథం ఎలా పనిచేస్తుందో గమనిస్తూ, వీడియోల టైటిల్స్, థంబ్నెయిల్స్ ఎలా ఉండాలో అధ్యయనం చేస్తూ, గంటల తరబడి ట్రేడింగ్ టాపిక్స్ రీసెర్చ్ చేస్తూ జీవించేవాడు. ఇదే క్రమంలో 2017లో ఐ కౌంటెడ్ టు 1 lakh అనే వీడియో ద్వారా ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత తీసిన ఐ డొనేటెడ్ 1 lakh టు ఏ హోమ్లెస్ పర్సన్ లాస్ట్ టు లీవ్ సర్కిల్ విన్స్ 1 million లాంటి వీడియోలు అఖిల ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. అంతేకాదు 2020లో ప్రారంభించిన మిస్టర్ బీస్ట్ బర్గర్ అనే వర్చువల్ రెస్టారెంట్ బ్రాండ్ అమెరికా, యూరప్, ఆసియా వరకు విస్తరించింది. అదే విధంగా ఆయన ప్రారంభించిన ఫీస్టేబుల్స్ అనే హెల్త్ చాక్లెట్ కంపెనీ కూడా భారీ ఆదరణ పొందింది. యూట్యూబ్ లో సంపాదించిన ప్రతి డాలర్ను తిరిగి వీడియోల తయారీకి మరియు సామాజిక సేవలకు ఉపయోగించిన మిస్టర్ బీస్ట్ ఫిలాంథరపీ అనే ప్రత్యేక ఛానల్ ని ప్రారంభించి వేలాది మందికి ఆహారం, నీరు, ఆరోగ్య సేవలు అందించాడు. అతను రూపొందించిన టీమ్ ట్రీస్ 20 మిలియన్ల చెట్లు, టీమ్ సీస్ 30 మిలియన్ల పౌండ్ల ప్లాస్టిక్ తొలగింపు వంటి ప్రాజెక్టులు గ్లోబల్ ఎకో ఉద్యమాలలో నిలిచాయి. అంతేకాకుండా 100 మందికి కంటిలో శస్త్రచికిత్స చేయించడం ద్వారా చూపును తిరిగి ఇచ్చిన వీడియో అతనికి మానవతా ప్రతిరూపంగా పేరును తీసుకొచ్చింది. 2023లో మిస్టర్ బీస్ట్ పై రూపొందించిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ద మ్యాన్ బిహైండ్ ద వ్యూస్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇందులో ఆయన మానసిక ఒత్తిడులు, నిద్రలేమి, ఆరోగ్య సమస్యలు, ఎమోషనల్ బ్రేక్ డౌన్ల గురించి పంచుకున్నాడు. అయితే విమర్శలు కూడా ఎదురయ్యాయి. వీడియోల కోసం డబ్బు పంపిణీ చేయడం మార్కెటింగ్ టూల్ కాదు అనే ప్రశ్నలు వచ్చినా ఆయన చూపించిన పారదర్శకత, తల్లి సోదరితో కలిసి పనిచేసే విధానం, నిబద్ధత చూసి విమర్శకులే మద్దతుదారులు అయ్యారు. ఆయన టీంలో సుమారు 150 మంది ఉంటారు. అందుకు ఫిక్స్డ్ జీతం, ఆరోగ్య బీమా, పని ప్రాతినిధ్యం ఉంటుంది. వ్యక్తిగత జీవితం గురించి ఆయన చాలా తక్కువగా మాట్లాడతాడు. కానీ సోదరుడు సిజే డొనాల్డ్ సన్ కూడా ఒక యూట్యూబర్. జిమ్మీ వివాహం చేసుకోలేదు, కానీ ప్రస్తుతం మంచి రిలేషన్షిప్ లో ఉన్నట్లు 2024లో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మిస్టర్ బీస్ట్ లక్ష్యం 2030 నాటికి యూట్యూబ్ ను కేవలం వినోదానికి కాదు, ప్రపంచ మార్పుకు వేదికగా మార్చాలన్నది ఆయన ప్రతినిధి మాట. ఐ వాంట్ టు బి ద ఎలన్ మస్క్ ఆఫ్ కంటెంట్ అండ్ ద మహాత్మా గాంధీ ఆఫ్ జెనరసిటీ. ఈ రోజు ఆయన సబ్స్క్రైబర్ సంఖ్య 270 మిలియన్లు దాటింది. గ్లోబల్ మీడియా బ్రాండ్లు, రాజకీయ నాయకులు, ఫిల్మ్ స్టార్లు కూడా ఆయనతో పనిచేయాలని చూస్తున్నారు. యూట్యూబ్ మాత్రమే కాకుండా టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లోనూ ఆయన ప్రభావం విస్తృతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది యువతకు కేవలం డబ్బు కోసమే కాదు, విలువ కోసం పనిచేస్తే ఎదుగుతారని చూపించిన నిజమైన స్ఫూర్తిదాయక కథ మిస్టర్ బీస్ట్ జీవితం. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి మా తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.